హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సుస్మితా చెర్రీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు సండే స్పెషల్ అయితే మేము బియ్యం పిండితో గారెలు వేసుకున్నామండి. న్యూ రెసిపీ అనమాట, కొత్తగా ట్రై చేసాం. నేను మా మమ్మీ కలిసి చేసామన్నమాట. సో ముందైతే మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి, కొత్తిమీర, అదేవిధంగా పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర కలిపి సైడ్ ఒక దంచి పెట్టుకోవాలన్నమాట. తర్వాత మేమైతే అరకిలో బియ్యం పిండి తీసుకున్నామండి. అరకిలో బియ్యం పిండి తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, సాల్ట్, అదేవిధంగా దంచి పెట్టుకున్నవన్నీ వేసేయాలండి. ఈ వీడియోలో చూపిస్తున్న ప్రకారం వేసుకోండి ఒకటి తర్వాత అది మంచిగా కలుపుకోవాలి మనం. నెక్స్ట్ వచ్చేసి నేను వీడియోలు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం తక్కువ మంది చేస్తున్నారండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ సపోర్ట్ ఇస్తేనే కదా మేము మంచి వీడియోస్ ఇంకా పోస్ట్ చేయగలుగుతాము. సో ఇలా కారం, సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మధ్యలో మా మమ్మీ కూడా చెప్తుంది, సో మీరు వినొచ్చు. సో అటుకులు కూడా మనం ఒక 3-4 టైమ్స్ కడిగి పక్కకు పెట్టేసుకోవాలి. అటుకులు కూడా వేసుకోవాలండి. కావాలనుకున్న వాళ్ళు ఇందులో బొంబాయి రవ్వ కూడా వేసుకోవచ్చండి, బట్ మేమైతే వేయలేదన్నమాట. సో ఇలా అటుకులు, కారం, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం ముక్కలు, సాల్ట్, కారం అన్నీ వేసుకొని మనం బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్న ప్రకారం మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకుంటూ మనం బాగా కలుపుకోవాలండి. ఇలాంటి రెసిపీ ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేసుంటే నాకు కమెంట్స్లో చెప్పండి. వాటర్ పోసుకుంటూ మనం మంచిగా కలుపుకోవాలండి. గారెలు వేసే విధంగా మంచిగా కలుపుకోవాలన్నమాట. సో మా మమ్మీ అయితే కలిపేస్తుంది మొత్తం. ఇలా గారెలకి సరిపడా మనం కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ కూడా చూసుకోవాలి, మొత్తం మనం వాటర్ ఎంత పోసుకోవాలి ఏంటి అనేది. ఇలా కలిపిన తర్వాత కాసేపు నానబెట్టుకోవాలండి. మళ్ళీ ఈ గారెలతో తినడానికి మనకు చట్నీ కావాలి కదా, అది కూడా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు. సో ఫస్ట్ టమాటాస్ అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. మీ క్వాంటిటీ, మీరు ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి మనం క్వాంటిటీ తీసుకోవచ్చు. ఇలా టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి, పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. కళాయిలో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసి, తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, ఇవన్నీ వేసి ధనియాలు వేసి బాగా కలుపుకోవాలని. మేము ప్రతి దాంట్లో కొంచెం మెంతులు అనేది యాడ్ చేస్తూ ఉంటాం. ఇవి కొంచెం వేగిన తర్వాత ఏంటి అంటే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అన్నీ ఇందులో వేయాలండి, చట్నీ కోసం ఇదంతా. ఈ లోపల మనం కలుపుకున్న పిండి కూడా నానుతూ ఉంటుంది. సో ఇలా టమాటోస్ వేసుకొని మనం చాలాసేపు మగ్గబెట్టాలి. ఇలా కావాలనుకుంటే కొన్ని వాటర్ కూడా పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవచ్చండి, ఇలా ఫాస్ట్గా అవ్వాలి అనుకుంటే. సో ఇదంతా అయిపోయిన తర్వాత, చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసం మనం ఎల్లిపాయలు వేసుకోవచ్చండి. ఎల్లిపాయలు, మా మమ్మీ సాల్ట్ కాకుండా గల్లుప్పు వాడుతుందండి చట్నీస్తో. సో గల్లుప్పు వేసామన్నమాట. మంచిగా ఇవన్నీ కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి మనం. చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. చట్నీలోకి ఇప్పుడు మనం తాలింపు అనేది వేసుకుందాం. తాలింపు అందరూ ఎలా వేస్తారో మేము అలానే వేస్తాము. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఒక కళాయి స్టవ్ మీద పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, నెక్స్ట్ ఏమంటారు ఎండుమిర్చి అన్నీ వేసుకొని మనం కలుపుకోవాలండి. హడావుల్లో మా మమ్మీ ఇందులో వెల్లిపాయలు వేయడం మర్చిపోయిందనమాట. సో తాలింపు గింజలు అయితే మేము అన్నీ కలిపి పెట్టుకుంటామండి ముందే. పచ్చెనగపప్పు, సాయమినపప్పు, ఆవాలన్నీ కలిపి పెట్టుకుంటాం. కొంచెం ఇంగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది చట్నీలో కలిపేసుకున్నామండి. ఇప్పుడైతే మనం గారెలు స్టార్ట్ చేద్దామండి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసుకొని దానికి ఒక ప్యాకెట్ ఆయిల్ పోసేసి, మేమైతే ప్యాకెట్ పెట్టుకున్నాం అనమాట. ప్యాకెట్ ఆయిల్ పోసేసి మంచిగా వేడైన తర్వాత మనం గారెలు చేసుకోవడం అనేది స్టార్ట్ చేద్దాం. మా మమ్మీ అదే ఆయిల్ ఉంటుంది కదండి, అదే పెట్టేసుకొని దాని మీద గారెలు చేసుకోవడం చేయడం స్టార్ట్ చేసింది అనమాట. సో ఒక్కొక్కటిగా ఇలా కళాయిలో వేసేసుకొని రెడ్గా అయ్యే వరకు ఉంచుకోవాలి మనం. టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. అసలు ఈజీ రెసిపీ అనమాట, వెంటనే అయిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లకి ఈజీగా సెట్ అయిపోతుంది అనమాట. మేమైతే ఈరోజు సండే కాబట్టి ఈరోజు ప్రిపేర్ చేసుకున్నాము.
టేస్ట్ మాత్రం చాలా 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 బాగుందండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. సో ఇలా ఒకటి తర్వాత ఒకటి మనం గారెలు వేసేసుకోవచ్చు. మస్ట్ ట్రై అండి. రెసిపీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మా ఇంట్లో వాళ్ళ రెస్పాన్స్ చూడాలండి. ఎలా ఉంది ఏంటి అనేది రెస్పాన్స్ అడగాలి నేను, బాగుందా లేదా అనేది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు ఇంకా ఇంకా వీడియోస్ చేయాలి అనే ఆతృత ఉంటుందన్నమాట. సో ఫస్ట్ అయితే మా హస్బెండ్ని అడిగేస్తున్నాను, ఎలా ఉంది? థ్యాంక్ యూ. చూడండి మా బాబు కూడా తింటున్నాడు. ఎలా ఉందండి రెసిపీ? చాలా బాగుంది కదా చూడడానికే. టేస్ట్ ఎలా ఉందో కూడా చూద్దాం ఇప్పుడు. చాలా బాగుందండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మస్ట్ ట్రై. ఈజీ రెసిపీ అనమాట. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.